హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. మిత్రులందరికీ శుభోదయం. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మాధవపెద్ది సత్యం గారు. ఒక విధంగా వీరి గురించి తెలియాలి అంటే చాలా పాత సినిమాలకు అన్నిటికీ పాడిన వాళ్ళకి, వాళ్ళందరికీ చూసిన వాళ్ళందరికీ బాగా ఐడియా ఉంటుంది. స్క్రీన్ మీద చూస్తున్నట్టు చాలా ఫేమస్ సాంగ్ ఒకటి ఉంది. ఆ ఒక్క సాంగ్ ఆయన చెప్తుందంటే ఆయన దాదాపుగా 200-300 సినిమాల పైన చిత్రాలకే పాడారు. కానీ ఆయన చూపించిన దాంట్లో మీకు బాగా గుర్తుండిపోయే పాట ఏంటంటే, మీకు అందరికీ ఐడియా ఉంటుంది, వివాహ భోజనంబు వింతైన వంటకంబు, ఎస్వి రంగారావు గారి మాయాబజార్ సినిమాలో. ఆ పాట ఇప్పటికీ అందరిని అలరిస్తూనే ఉంది. అలాగే చాలా పాటలు పాడారు. అంటే ముఖ్యంగా సైడ్ ఆర్టిస్టులకి, అంటే కామెడీ యాక్టర్లకి అప్పట్లో ఘంటసాల మాస్టర్ హీరోలకు పాడుతుంటే అప్పుడప్పుడు ఘంటసాల మాస్టర్ పడిన ఎక్కువ శాతం ఈ వీళ్ళచేత పాడించేవారు. ఇక మాధవపెద్ది సత్యం గారి వివరాల గురించి తెలుసుకుంటే కనుక, వారు బోర్న్ 11th మార్చ్ 1922, అంటే 11 మార్చి 1922 బ్రహ్మన్న కోడూరు, అదే బ్రహ్మన్న కోడూరు పొన్నూరులో పుట్టారు. పొన్నూరు అది గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉందన్నమాట. ఒకప్పుడు అది మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేది కదా, ఆ విధంగా రాసేవారు, కానీ రాశారు. అయితే ఈ విధంగా ఆయన పొన్నూరు బ్రహ్మన్న కోడూరులో పుట్టడం జరిగింది, విలేజ్లో అనమాట, ఆంధ్రప్రదేశ్. అయితే వీళ్ళ పేరెంట్స్ వచ్చి మాధవపెద్ది లక్ష్మీ నరసయ్య అండ్ సుందరమ్మ, వాళ్ళు అంటే ఎవరు తల్లిదండ్రులు అనమాట, వారి తల్లిదండ్రులు. అలాగే మనకి భైరవ ద్వీపం సినిమాకి మాధవపెద్ది సురేష్ గారిని మ్యూజిక్ చేశారు. భైరవ ద్వీపం మాతో పెట్టుకోకని బాలకృష్ణ గారి సినిమాలకి, అలాగే బృందావనం అని రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాకి, వీటన్నిటికీ కూడా చేశారు. చాలా మంచి మంచి సినిమాలు చేశారు మాధవపెద్ది సురేష్ గారు కూడా, మంచి మ్యూజిక్ డైరెక్టర్. వారు వీరికి దగ్గర చుట్టం అవుతారు, అంటే ఓ విధంగా మనవడి వరుస అది అవుతారనమాట ఆ విధంగాను. సో ఆ విధంగా చూసుకుంటే ఈయన 90లో, అంటే అదే 90లో ఈయన పెద్ద మ్యూజిక్ కంపోజర్ అని చెప్పుకున్నాం కదా మాధవపెద్ది సురేష్ గారు. ఇంకా వీటికి సంబంధించిన వివరాలు ఇవి. అలాగే వీరికి ఇద్దరు సంతానం దాదాపుగాను, ఇద్దరు సంతానం అయితేను వాళ్ళతో అంత భార్యతోనూ వాళ్ళందరితోనూ కూడా జీవితం బాగానే గడిచిపోయింది ఆయనకి. ఎక్కడ కూడా ఇబ్బందులు ఏం రాలేదు. కానీ ఇక వీరి వివరాల గురించి తెలుసుకోవాలంటే, బయోగ్రఫీ గురించి చెప్పుకున్నాం కదా, చైల్డ్హుడ్ అంతా కూడా గుంటూరులో గడిచింది. గుంటూరులో గడిచినప్పుడు తరువాత ఏమైందంటే 1946లోను ఆయన ఫస్ట్ టైము సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యారు. వైవి రావు గారు అని చెప్పేసి సింగర్ కమ్ యాక్టరు, హిందీలోను తమిళంలోనూ కూడా సినిమాలు తీస్తుండేవారు వారు. వారి సినిమాల ద్వారా ఫస్ట్ టైము 1946లో ఒక సినిమా చేశారు, కబీర్ అని చెప్పేసి ఒక సినిమా చేశారనమాట. రోల్ ఆఫ్ కబీర్, అంటే కబీర్ అనే రోల్ కూడా చేశారు. చేస్తూనే ఆ సినిమాల్లోకి ఎంటర్ అయ్యారు అనమాట. అయితే ఆ తరువాత మంచి, అంటే ఈయనకి ఇంకొక స్పెషల్ థింగ్ ఏముందంటే, మాధవపెద్ది సత్యం గారు పద్యాలు చాలా బాగా పాడతారు. పద్యాలు ఎంత బాగా పాడతారంటే, ఈవెన్ ఘంటసాల మాస్టర్ కూడా మాధవపెద్ది సత్యం గారి దగ్గర మెలకువలు నేర్చుకున్నారని చెప్పేసి క్లియర్గా చెప్తారు. ఎందుకంటే పద్యం ఆ రోజుల్లో గుంటూరు అనుకున్నాం కూడా, గుంటూరు తెనాలికి బాగా దగ్గర మనకి. ఈ తెనాలి ప్రాంతం అవడం వల్ల ఎక్కువ నాటక సమాజాలు, గుంటూరు విజయవాడలో నాటక సమాజాలు ఎక్కువగా ఉండేవి. ఆ ప్రభావం కోస్తా తీరాల మీద కూడా పడి దాదాపుగా అన్నీ కూడా నాటక సమాజాలు వెలిసాయి. సో ఆ విధంగా చూసుకుంటే తెనాలి, బళ్ళారి అవన్నీ కూడా చూసుకుంటే వాళ్ళంతా నాటక సమాజాలు అవడం వల్ల వీళ్ళందరూ నాటకాలు బాగా వేసేవారు. ఆ నాటకాల్లో అప్పట్లో ఏ భాష ఉండేది, ఎక్కువ వీళ్ళు పెద్ద బాలశిక్ష చదివేవారు, తెలుగు ఎక్కువ చదివేవారు. కాబట్టి పౌరాణిక పద్యాలను ఎక్కువగా పలికించేవారు. ఎక్కువగా ఆ పాత్రలు చేయడం, ఆ పౌరాణిక పద్యాలు చదివించడం వల్ల ఈయనకి పద్యం పాడడం అనేటువంటిది ఒక మంచి వ్యాపకంగా ఏర్పడింది. అందువల్ల మాధవపెద్ది సత్యం గారి పద్యాలు చాలా మటుకు పాత సినిమాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన పద్యం పాడే తీరు చాలా వైబ్రేటివ్గా ఉంటుందన్నమాట. దాన్ని మాస్టారు నేర్చుకుని, అంటే ఎక్కడెక్కడ ఒడిసి పట్టాలని తెలుసుకున్నారు. ఎందుకంటే మాస్టర్కి సంగీతం బాగా అలవాటు ఉంది, కానీ ఈ పద్యాలు, ఈ నాటకాల పట్ల ఘంటసాల మాస్టర్కి కొద్దిపాటి మాత్రమే ఆయనకి అవగాహన ఉండేదట. ఉంటే ఆయన ఎక్కడెక్కడ పట్టు తెలుసుకోవాలని అడిగినప్పుడు సత్యం గారు కూడా, అదేంటి మాస్టర్ మీరు ఎలా మాట్లాడతారు, మీకు అన్నీ తెలుసు కదంటే, లేదండి కొన్ని కొన్ని పట్ల దగ్గర మీలా నాటక సమాజం వాళ్ళకి తెలిసినంత నాకు అంత డెప్త్ తెలియదు అని చెప్పేసి మరి అడిగి, అంటే ఎంత ఉన్నతంగా ఆయన ఆలోచించారు, ఎంత ఉన్నతంగా ఈయన ఆలోచించారో అర్థం చేసుకోండి. అక్కడ ఫోటో కూడా చూడొచ్చు, వారితో కలిసి ఉన్నది. ఆ విధంగా చూసుకుంటే మాధవపెద్ది సత్యం గారు అద్భుతం అనమాట. నిజంగా పద్యాలు చాలా సైడ్ ఆర్టిస్టులకి, అలాగే రేలం గారికి, రమణారెడ్డి గారికి, ఇంకా చాలామందికి అలా పాత వాళ్ళందరికీ పాడుతూ వచ్చారు. ఎవరెవరైతే యాక్టర్లు ఉన్నారో సైడ్ యాక్టర్లు, ఎస్వి రంగారావు గారికి మనం చూసుకున్నాం కదా పాటలు అవన్నీను, ఆ విధంగా పాడుతూ వచ్చారనమాట. ఇంక ఈ విధంగాను సినిమాల్లోకి ఎంటర్ అయ్యాక ఇంకా అన్ని సినిమాల్లో దాదాపుగా ఫిల్మోగ్రఫీ అయితే మనం చూసుకుంటే ఆయన దాదాపుగా మల్లీశ్వరి, దీక్ష, పల్లెటూరు, అలాగే ఇంకా కన్నతల్లి, తర్వాత సినిమాలు తమిళ సినిమాల్లో పాడారు 10-15 సినిమాల్లోని. తర్వాత అగ్గిరాముడు, అన్నదాత, తర్వాత ఏమో చంద్రహారం, ఇద్దరు పెళ్ళాలు, ఇద్దరు మిత్రులు, అలాగే పరివర్తన, సంఘం, రాజు పేద,
అంగో స్నేహసీమ ఇవన్నీ ఒక్కొక్క సంవత్సరంలో 10-20 సినిమాలు పాడేసేవారు ఆయన ఏకంగాని ఏదో ఒక సైడ్ క్యారెక్టర్లకి. అలాగే వదిన, భాగ్యోదయ, ఇంకో చరణదాసి, చింతామణి, చిరంజీవులు, రామారావు గారి సినిమాలు కూడా ఎక్కువ ఉండేవి. ఏది నిజం, ఇలవేల్పు, తెనాలి రామకృష్ణ, ఉమాసుందరి, ఇంకో భాగ్యరేఖ, ఇంకా ఎలాగనమాట కుటుంబ గౌరవం, మాయాబజారు, ఇంక మాయాబజార్ ఫేమస్. అలాగే పాండురంగ మహత్యం, సారంగధర, సతీ అనసూయ, సతీ సావిత్రి, తోడికోడళ్ళు, ఇంక అంతే ఇంక వరుసగా వేగు చొక్క ఇంకా ఖాళీ లేదన్నమాట ఆయనకి. దాదాపుగా 1969 వరకు కూడా ఖాళీ లేదు ఆ విధంగా చూసుకుంటేను. ఆ విధంగా ఎంత 63, 65 దాదాపుగా చెప్తున్నాను కదా, 65, 69 వరకు ఖాళీ లేకుండానే ఆయన 75 దాదాపుగా 78లో ఎప్పుడో సతీ సావిత్రి సినిమాకి లాస్ట్లో పాడినట్టున్నారు, అది కూడాను 76లోనో కానీ. 76లో ఏంటి, వేములవాడ భీమకవిలో చిన్నదేదో పాట పాడినట్టున్నారు. రాజు వెడలే అంటే అది ఉంది ఏదో అని పాట, రాజు వెడలే సభకు అని చెప్పేసి ఆ విధంగాను. పెంజాల నాగేశ్వరరావు గారి మ్యూజిక్లు అంటే 76 వరకు వారి 46 నుంచి 76 అంటే 30 సంవత్సరాలు, 3 దశాబ్దాలు వారు ఆ డికేట్ నేలరన్నమాట. ఎందుకంటే సైడ్ వాళ్ళకి పాడాలన్నా గంభీరమైన స్వరం కావాలన్నా వారిది ఉండేది. వివాహ భోజనం సాంగ్ చూస్తే మనకి ఆ పాట ఇప్పటికీ ఫేమస్సే, ఆ గ్రాఫిక్స్ ఫేమస్సే, ఆయన సాంగ్ ఫేమస్సే. ఆయన పాడుతున్నప్పుడు ఒక రకమైన కంఠస్వరం అలా వినబడుతుంది అనమాట. మనకి ఇంకొక పాట కూడా బాగా పాపులర్ సాంగ్ ఉంది, అదేంటంటే ప్రత్యేకంగా అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయినా స్క్రీన్ మీద మీకు కనబడుతుంది ఆ పాట వింటున్నప్పుడే. ఆ పాట ఎంత ఫేమస్ అంటే ఇప్పటికీ అందరూ పాడతారు, ఎవరికైనా ఏదైనా పోతే అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయినా, అయ్యయ్యో జేబులు ఖాళీ అయినాయని. ఆ తర్వాత అలాగే ఇంకా చాలాను, శ్రీరామ నీనామం ఎంతో రుచిరా అని చెప్పేసి ఇద్దరు మిత్రుల్లో పాట ఉంటుంది రమణారెడ్డి గారికి. ఈ పాట కూడా రమణారెడ్డి గారికి అయ్యయ్యో చేతులు డబ్బులు పోయినంది. రేలంగ్ గారు, రమణారెడ్డి గారు ఉంటారు, ఇంకా 2-3 కామెడీ యాక్టర్లు ఉంటారు. అలాగే రేలంగ్ గారికి సరదా సరదా సిగరెట్, ఇది దొరలు తాగుబోలు సిగరెట్ అని రాముడి భీముల్లోనే కానీ ఇందులోనే కానీ పాట ఉంటుంది, చాలా ఫేమస్ ఆ సాంగ్ కూడా, సిగరెట్ సాంగ్ కూడాను. అలాగే ఇంకా చాలా చాలా మంచి పాటలు అన్నీ ఎన్నో సైడ్ ఆర్టిస్టులకి అందరికీ బలి బలి బలిరా దేవా, బాగుందటయా నీమాయ అని చెప్పేసి ఇంకో దాంట్లోనూ అలా మంచి మంచి సాంగ్స్ అన్నీ పాడుకుంటూ వెళ్ళారు. ఆయన దాదాపుగా మంచి ఆల్బమ్స్ ఉన్నాయి. అయితే ప్రతి సినిమాలోనూ మాధవపెద్ది సత్యం గారు ఖచ్చితంగా ఉంటారు. పాత పౌరాణిక సినిమాలు, రామారావు గారి సినిమాల్లో అయితే ఇంకా ఆయన ఖచ్చితంగా ఉండవలసింది. ఎందుకంటే పౌరాణికాల్లో ఘంటసాల మాస్టర్ హీరోలకు పాడితే హీరోలకి, అలాగే మెయిన్ ఆర్టిస్టులకి పాడిన ఎస్వి రంగారావు గారు లాంటి వాళ్ళకి, ఇంకా కొంతమంది సైడ్ ఆర్టిస్టులకి, చిన్న చిన్న ఆర్టిస్టులకి పద్యాలు పాడాల్సి వస్తే, అంటే ఇప్పుడు దుర్యోధన అని, దుశ్శాసన ఇలా ఎంతమంది ఉంటారు కదా, వాళ్ళకి కూడా పద్యాలు పాడాల్సి వస్తే మాధవపెద్ది సత్యం గారే. ఆల్మోస్ట్ అలా ఒక 10 పద్యాలు ఉన్నాయంటే అందులో 5 మాస్టర్ పాడి మిగతా పాటలు ఆయన పాడితే మిగతా 5 పద్యాలు మాధవపెద్ది సత్యం గారు పాడేవారు. అలాగే పాట ఏదో పాడేవారు ఆయన ఆప్షన్. అలాగే పిఠాపురం నాగేశ్వరరావు గారు ఉన్నారు కదా, వీరితో పాటు వారును. ఈ విధంగా వీళ్ళిద్దరూ పాత సినిమాల సైడు సింగర్స్ కింద, అంటే కో సింగర్స్ కింద బాగా వెలిగారు. ఇంకా నిజం చెప్పుకోవాలంటే సత్యం గారి దగ్గర అయితే చాలామంది కూడా నేర్చుకున్నారు, అంటే ఒక పాట ఎలా పాడాలి అవన్నీ కూడాను. ఓ విధంగా చాలా గొప్ప వెలుగని చెప్పుకోవచ్చు, వారి వైభవం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మాయాబజార్ సినిమా కానీ, మాయాబజార్ సినిమా ఈవినింగ్ వీడియో చేసుకుందాం వారి పుట్టినరోజు సందర్భంగా. అలాగే ఈ నెలలో రిలీజ్ అయిన సినిమా అది కూడా. సో ఆ విధంగా వీరి పుట్టినరోజు సందర్భంగా సినిమా చేసుకుంటే మనకు కూడా వారికి ఓ విధంగా ఏంటంటారు దాన్ని నివాళి అర్పించినట్టు అవుతుంది. ఆ విధంగా అంటే తెలుసుందే కదా, వారిని గుర్తు చేసుకున్నట్టు అనమాట, వారిని గుర్తు చేసుకున్నట్టుగా కూడా ఉంటుంది ఆ విధంగా చూసుకుంటాను. ఇక మాధవపెద్ది సత్యం గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన దాదాపుగా ఇలా 40-30 సంవత్సరాలు ఓ డికేడ్లో వెలిగారు. అంటే నాటక రంగంలో కానీ, ఆ రంగంలో కానీ అన్నిటిలోనూ కూడాను. అలాగే ఆయన కాలం చేసిన డేట్ అది చూసుకుంటే 18 డిసెంబర్ 2000, అంటే 78 ఏళ్ళ వయసులో. మొన్న ఆ మధ్యన 2000 సంవత్సరంలో 18 డిసెంబర్ని ఆయన కాలం చేయడం జరిగిందన్నమాట. ఆ విధంగా చూసుకుంటే సింగర్ కమ్ యాక్టర్ కింద ఉంది. ఇన్స్ట్రుమెంట్స్, వోకల్స్ అవి కూడా వాయించగలరు ఆయన. అలాగే హిందీ సినిమాలు కూడా చేస్తూ తమిళ సినిమాలు కూడా చేసేవారు. ఎక్కువ శాతం చెప్తున్నా కదా, నాగేశ్వరరావు గారికి కానీ, రామారావు గారికి కానీ, జగ్గయ్య గారికి, పద్మనాభ గారికి, వీళ్ళందరికీ కూడా పాడారు. రామారావు గారికి కూడా పాడిన సందర్భాలు వారికి ఉన్నాయన్నమాట అలాగే ఘంటసాల మాస్టర్తోని లైలా, యాక్చువల్గా ఘంటసాల మాస్టర్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు అప్పటికే సీనియర్ సింగర్ మాధవపెద్ది సత్యం గారు పాటలు పాడుతున్నారు. అప్పటికే 49లోనే ఇప్పుడు లైలా మజ్ను సినిమా ద్వారా ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి పాడడం ఏదో జరిగిందట. జరిగినప్పుడు వారిద్దరంగా కలుసుకుని అక్కడి నుంచి దాదాపుగా మాస్టర్తో ఆయన అలా ట్రావెల్ చేస్తూనే ఉన్నారు ఉన్నంతకాలం. మాస్టర్ కూడా సత్యం గారికి కానీ, పిఠాపురం నాగేశ్వర గారికి కానీ పాటలు ఇవ్వాల్సిందే అని చెప్పేవారు. మీరు పాడండి మాస్టర్ అని ఎవరన్నా ఒకవేళ అంటే అది అలా కరెక్ట్ కాదు, మనం సింగర్స్గా ఎలా పాడుతున్నాం వాళ్ళు పాడాలి కదా అని. ఆ విధంగా ఆయన చాలా సహనశీలి. అందువల్ల ఏంటంటే చుట్టూ వ్యవస్థ వెలిగేది. ఎప్పుడైతే అత్యుత్తమ పొజిషన్లో ఒక వ్యక్తి నలుగురికి తన విలువని, కళని పంచాలనుకుంటారో ఆ కళ 10 మందికి చేరుతుంది. ఆ విధంగా పాత సినిమాలు ఆ విధంగా గ్రాండ్ ఏరియాగా రావడానికి పెద్దవాళ్ళు వాళ్ళొక్కళ్ళే కదా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా వినియోగించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట.
మల్లేశ్వరి సినిమాలోనే అదే బలి బలిరా దేవా బాగుందటయా నీమాయ అని చెప్పి సాంగ్. అది అప్పట్లో సాంగ్ అవార్డ్స్ అవన్నీ కూడా వచ్చాయి. అలాగే వీరి పేరున అవార్డ్స్ కూడా ఉంది. మాధవపతి సత్యం గారి పేరున వారి అబ్బాయి అవార్డులు కూడా ఇచ్చారు. అవార్డులు ఇవ్వడంతో దాదాపుగా అది పిబి శ్రీనివాస్ గారికి ఒకరికి, ఇంకా ఎంతమందికి మాధవపతి సత్యం గారు అవార్డు తీసుకున్న వాళ్ళల్లో ఎంఎస్ విశ్వనాథన్ గారికి ఒకసారి ఇచ్చారు, పిబి శ్రీనివాస్ గారికి ఒకసారి ఇచ్చారు. అంటే ఆయన పెట్టి కూచిపూడి, ఆయన మాధవపతి సత్యం గారి అబ్బాయి పేరు మాధవపతి మూర్తి. ఆయన ఒక కూచిపూడి ఎక్స్పోనెంట్, అంటే కూచిపూడి నాట్యం నేర్పించే ఆయన, ప్లస్ సంస్థ కూడా ఉంది ఆయనకి. ఆయన ఆ విధం ద్వారా వచ్చిన దాంట్లో కొంత డబ్బులు అవి పోగేసి తండ్రి పేరున ఆ విధంగా అవార్డు ఇవ్వడం జరిగింది అనమాట. విశ్వనాథన్ గారికి శ్రీనివాస్ గారికి కూడా అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇంకా మరి ఆ అవార్డు రన్ అయిందో లేదో తెలియదు. మరి మళ్ళీ గవర్నమెంట్ అది చర్య తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అటువంటి పాత సింగర్ల అవార్డులు ఇంకా ఇప్పుడున్న సింగర్లకు అందరికీ ఇవ్వడం చాలా మంచిది. యాక్టర్గా అనుకున్నాం కదా, 4 సినిమాలు సరదాగా చేశారు. రామదాస్ అని ఒకటి, షావుకార్ ఒకటి, మాయాబజార్ ఒకటి, దక్షయజ్ఞం ఒకటి. అలా చిన్న చిన్న సినిమాలు అనమాట. ఇంకా సినిమాల్లో పాటలు అయితే మటుకు ఇంకా ప్రతి దాంట్లోనూ చెప్పుకున్నాం కదా, వ్యక్తి అదే ఆయన కంపల్సరీ మాధవపతి సత్యం గారు ఉండవలసిందే. వాయిస్ ఓవర్ ఉన్నప్పుడు నాకు బాగా తెలిసిన పాట ఏంటి, అయ్యయ్యో చేతులు డబ్బులు పోయిన ఒకటి. తర్వాత శ్రీరామ నీనామం ఎంతో రుచిరా అని ఇద్దరు మిత్రుల్లో పాట ఉంటుంది. మనకి ఈ పాట శ్రీరామదాస్ సినిమాలో కూడా ఉంది. నాగార్జున గారి పాట శ్రీరామ నీనామం ఎంతో రుచిరా అని చెప్పేసి ఆలీ గారు వీళ్ళందరూ పాడతారు. కదలి ఖర్జూరాది ఫలముల కలను పతితమవు నామం ఏమి రుచిరా అని చెప్పేసి, అదే పావనమవు నీ నామం ఎంతో రుచిరా అని. ఆ విధంగానే ఆ పాట ఎంతో అనమాట, ఎంతో ఫేమస్. ఆ సాంగ్ ఇందులో ఇద్దరు మిత్రులు అసలు సాంగ్ ఈయన పాడిందే. ఈ పాట ఎప్పుడైనా వింటే రమణారెడ్డి గారి ఇద్దరు మిత్రులు నాగేశ్వర గారి సినిమా కొడితే అందులో వస్తుంది. చాలా బాగా పాడతారు. ఈ పాటనే కొంచెం కీరవాణి గారు జాగ్రత్తగా ప్రొనౌన్స్ చేసి ఇక్కడ రామదాస్లో పెట్టడం జరిగింది. అంటే ఈ పాట కీర్తనే, రామదాస్ గారి కీర్తనే, దాన్ని అందంగా పెట్టడం జరిగింది అన్నమాట. ఈ పాట ఇప్పటిది ఇద్దరు మిత్రుల్లోది. అలాగే చేతిలో డబ్బులు పోయినా అన్న పాట, అది ఇప్పటికీ రీమిక్స్కి వాడుకుంటారు. ఎవరికైనా ఏదైనా పోతే, ఎవరికైనా ఏదైనా మిస్ అయితే అయ్యో ఇలా మిస్ అయిపోయిందని చెప్పి పాడడానికి ఇదే వాడుతుంటారు, ఆ టైటిల్ మ్యూజిక్ అంతా కూడా. సో ఈ విధంగా చూసుకుంటే ఒక సినిమా కాదైనా ప్రతి సినిమాలోనూ దాదాపుగా 36 సంవత్సరాలు, దాదాపు 200 సినిమాలు, 300 సినిమాల పైనే ఆయన తన భవిష్యత్తుని నిర్మించుకున్నారు. దాదాపుగా అందులోనే గడిపేశారని కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా ఆరోగ్యం క్షీణించి ఎక్కడో సెట్ అయ్యారు అలాగే, కానీ అంటే మద్రాసు అటు సైడ్ సెటిల్ అయిపోయారు. కానీ ఇంకా ఉన్నంతకాలం ఇండస్ట్రీని పట్టుకుని మాత్రం ఉన్నారు ఆ విధంగా. సో వారికి మరొక్కసారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వారిని గుర్తు చేసుకుంటూ, వారిలాగా మరిన్ని పద్యాలు అవి పాడి, మళ్ళా ఒక విధంగా చెప్పుకుంటే పౌరాణిక సినిమాలు కూడా మన ఇండస్ట్రీకి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ధర్మాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మిత్రులందరూ మరి శుభం.